సోదరి సోదరులారా, ప్రపంచ కార్మిక దినమైన మేడే ప్రపంచవ్యాప్తంగా 140 సంవత్సరాల నుంచి దోపిడీకి వ్యవస్థ వ్యతిరేకంగా కార్మిక హక్కుల కోసంగా నిరంతరం పోరాడుతుంది భారత కమ్యూనిస్టు పార్టీ. ప్రపంచ కమ్యూనిస్టులారా ఏకంగా 2 స్లోగన్తో ప్రపంచంలోని అన్ని కార్మిక సంఘాలని సమాయత్తం చేసి వాళ్ళ హక్కుల కోసం నిరంతరం పోరాడుతుంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానం అవలంబించడం వల్ల కార్మిక హక్కులు కాలగర్భంలో గడిచిపోతున్నాయి. సమాన పనికి సమాన వేతనం రాని పరిస్థితి ఏర్పడతాయి. వర్క్ భారం పెరిగి పని కొత్త వాళ్ళని నియమించుకునే పూర్తిగా వైఫల్యం చెందింది. మరో పక్కన వచ్చేలకి అనేక పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలని ఈ బీజేపీ ప్రభుత్వం 4 కోట్లతో విభజించి 44 చట్టాలకు విరోధకాలు ఇచ్చింది. ఇలా కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తుంది. అనేక రంగాల సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తుంది. ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తుంది. కార్మిక వర్గాన్ని నిర్ణయం చేస్తుంది. హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మేడేని శపథం తీసుకుందాం. హక్కుల కోసం పోరాడదాం. అందరం కలిసి మేడేని జయప్రదం చేద్దాం. ప్రపంచ కార్మికులారా ఏకంగా ప్రజా సమస్యలపై ముందు సాగుదాం. అప్పుడే ప్రజావాణిని ప్రభుత్వాలు నుంచి ప్రభుత్వం మెడ నుంచి మన హక్కులు సాధించుకుందాం. రేపటి కార్యక్రమం చెప్పండి. రేపు ఉదయం చిలకలూరిపేటలో ఏఐటీసీ నాయకత్వాన ఉదయం 7 గంటలకి పట్టణంలోని 10 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండాలు ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ప్రజా సంఘాల కార్యకర్తలు, కార్మికులు, కర్షకులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి